హలో అండి. పుల్లటి మామిడికాయలు సంవత్సరం అంతా పప్పులోకి వాడుకునే విధంగా నేనైతే చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా మొత్తం కట్ చేసుకోవచ్చు, తురిమి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా మొత్తము ముక్కలుగా ఎంత సైజ్ అయినా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వాటికి సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాను. అది ముక్కలను బట్టి మనం వేసుకోవాలండి. ఈ ముక్కలు మామూలుగా డీ ఫ్రిడ్జ్లో ఉప్పు పసుపు వేయకుండా పెట్టచ్చు, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. బయట పెట్టాలి అంటే బయట ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండాలి అంటే మాత్రం ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకోవాలి. ఈ మామిడికాయలు మనము రోజు కుదిస్తూ ఉండాలి, పైకి కిందికి కదుపుతూ ఉండాలి. ఒక డబ్బాలో వేసి మూత కూడా మరీ గట్టిగా పెట్టకుండా కొంచెం లూజ్గా పెట్టేసి అవి అప్పుడప్పుడు కొద్ది రోజుల వరకు మొత్తం ఆ ఉప్పు పసుపు మనకి ఉప్పు అనేది మామిడికాయ ముక్కలకి పట్టిన తర్వాత చిక్కగా అయిపోతాయి. అప్పుడు మనం కదపటం ఆపేసినా కూడా బాగానే ఉంటుంది. సంవత్సరం అంతా పప్పులో వేసుకోవటానికి బాగుంటాయి. ఇవి పప్పులో వేసుకునేటప్పుడు ఉప్పు వేయకుండా ఇలాగే వేసుకోవాలి, ఓన్లీ కారమే వేసుకోవాలి. ఎందుకంటే వీటిలోనే ఉప్పు బాగా ఉంటుంది కాబట్టి నేను ఇలాగే చేస్తానండి. కొంచెం ఉప్పు ఇప్పుడు ఎక్కువే వేస్తాము, మరీ తక్కువ వేసినా కూడా పాడైపోతాయి. బయట పెడతాం కదా ఫ్రిడ్జ్లో పెట్టకుండా, అందుకని సుమారు కేజీ ముక్కలు ఉన్నాయనుకోండి, 100 గ్రాముల ఉప్పు వేసాను, 1 స్పూన్ పసుపు వేసాను అంతే. పుల్లగా ఉండాలి అంతే. ఇది మనకి పప్పులోకి చాలా చింతపండు బదులు వాడుకోవచ్చండి, సంవత్సరం అంతా నిలువ ఉంటుంది బయట. మధ్యలో మనము పప్పులో కూడా వేసుకొని చూస్తే అర్థమైపోతుందండి మనకి ఎంత ఉప్పు ఉంది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అస్సలు ఉప్పు వేయకుండా ఓన్లీ ఈ మామిడికాయ గుజ్జు వేసి కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇవి సుమారు కేజీ ఉంటాయండి ముక్కలు. నేను వీటిల్లో జోకలేదు, అందాజా కేజీ ఉంటాయి ముక్కలు. వీటిని నేను ఇప్పుడు కొద్దిగా ఒక 100 గ్రాములంతా ఉప్పు వేసుకుంటున్నాను. అంటే జోకకున్నా మనం అందాజైనా వేసుకోవచ్చు. అలా సుమారు ఒక చిన్న బౌల్తోనైనా వేసుకోవచ్చు. నేను ఇంతైతే సాల్ట్ వేసుకున్నాను. వేసేసి 1 స్పూన్ కూడా పసుపు వేసాను అంతే. వెరీ సింపుల్. ఇది వరకు నేను చాలాసార్లు ఇలా చేశానండి. మరి ఉప్పు ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండొద్దు. తక్కువ ఉంటే పాడైపోతాయి, ఎక్కువ ఉంటే పప్పులోకి ఉప్పగా ఉంటాయి, పులుపు బదులు ఉప్పగా ఉంటాయి. అందుకని ఇది చూసుకొని వేసుకోవాలి. ఇలా మనం పచ్చడి పెడితేనేమో 100 కేజీ ముక్కలకి 100 గ్రాములు కారం, 200 గ్రాములు ఉప్పు వేస్తాము. అంటే ఈ ముక్కలకి పచ్చడిలో 200 గ్రాములు ఉప్పు పడుతుంది. నేను వేసింది మాత్రం 100 గ్రాముల ఉప్పు వేశాను. అంటే ఉప్పు, కారము, మెంతి పొడి అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటాం మనం పచ్చడికి. ఏదైనా పొడిగా ఉన్న డబ్బాలో వేసి ఇట్లా కుదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇవి మొత్తము ఉప్పు పట్టిందాక రోజు కుదుపుతూ ఉండాలండి. ఆ తర్వాత కుదుపకున్న పర్వాలేదు, ఒక 10 రోజులు అలా కదుపుతూ ఉంటే ముక్కలు పైకి కిందికి అన్నీ కలుస్తాయి, పాడవకుండా ఉంటాయి. అట్లా మనం మూత కూడా మరీ ఎయిర్ టైట్గా పెట్టకూడదు, కొంచెం లూజ్గా పెట్టాలి. ఎందుకంటే పచ్చి మామిడి కదా, వీటిల్లో గ్యాస్ ఉంటుంది కదా, అది పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతే అండి. కొంచెం పెద్ద డబ్బాలోనే వేశాను. ఇది తడి తగలకుండా దీన్ని తీసుకోవాలి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.